ఏదైనా ఇంకోటి కూడా మీడియాలో ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ జిల్లా అధ్యక్షుడు మారుస్తా అనేది కూడా ఇది అవాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఒక వ్యక్తో లేకపోతే ఆ వ్యక్తి పక్కన ఉండే చిల్లరగాళ్ళలో చేసే ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు నిర్ణయం, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు, ఎవరు ఏ విధంగా పార్టీలో పనిచేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు గతంలో రాజకీయ అనుభవం ఉంటే ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళు ఎలా పనిచేశారు, అవన్నీ ఫీడ్బ్యాక్ అన్నీ తెప్పించుకొని చేసేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో రాసేసి లేకపోతే ఏదో ఇది చేసేసి అవన్నీ అసలు లేవు. పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా అందరూ వెయిట్ చేయండి. అది ప్రకాశం జిల్లా ఒకటే కాదు, బాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అనుకున్నది రాలా కాదు, నువ్వు అనుకున్నది రాలా, నీకు అనుకున్నది రాలంటే వెయిట్ చేస్తున్నా. అనుకున్నది అదే కదా, అనుకున్నది రాలా. వాళ్ళు కూడా మీరు అన్నారు కదా, వాళ్ళు కూడా పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తే అదే చేస్తాం. ఎవరైనా అల్టిమేట్ అండి, పార్టీయే ఎవరికైనా సుప్రీం. ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము నడిచినటువంటి వ్యక్తులం 2014 మార్చి 14 పార్టీ పెట్టిన దగ్గర నుంచి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉండాలి. మేమేం ఈరోజు రాజకీయాల కోసము స్వలాభం కోసం మేము పార్టీలో రాలా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి విప్లవ భావాలు నచ్చి మేము పార్టీలో ఆయన వెనకాల నడిచాం. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఒకటే ప్రశ్న సార్, ఇక్కడ ఉన్న వర్గాలు, ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ తగాదాలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినాయా? రాజకీయాలంటేనే గ్రూపులు వర్గాలు ఉండటం సహజం. నేను అదే చెబుతున్నా, రాజకీయాలంటే గ్రూపులు వర్గాలు ఉండటం సహజం. కానీ ఏది ఏమైనా ఎవడైనా ఎంతటి పెద్ద వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడుండే గ్రూపులు మేమైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆ గ్రూపులు ఇప్పుడు మాట్లాడుకునేది అది మీకు తెలియాలి. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కూడా అతనికి ఏముంది, జిల్లా అధ్యక్షుడా కాదా లేకపోతే ఏంటి అనేది అది మీరు తెలుసుకొని వెళ్ళాలి. నేను దానికి ఇది కాదు కదా, ఎవడో పిలుస్తాడు ఎవడో చేస్తాడు, దానికి మేమెట్లా బాధ్యత. ఇప్పుడు సరే రేపు 5వ తేదీ ఒక 18 మంది కౌన్సిలర్ని బాల్యం తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నాడు అనుకోండి, మా వాళ్ళు అడిగినా అందరూ అడిగినా ఒకటే ప్రశ్న, దానిలో మీకు సంబంధం ఉంటుందా ఉండదా? అసలు మీ పార్టీ మిమ్మల్ని పార్టీ పట్టించుకుంటుందా పట్టించుకో? పార్టీ ఎందుకు పట్టించుకోదు? అది మా ప్రశ్న. అది పార్టీ ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా పట్టించుకునేది. పార్టీలో ఎటువంటి ఇది లేదు, పార్టీ ఎవరిని వదిలేది కాదు. మేము పార్టీ మనుషులం కాబట్టి పార్టీ మమ్మల్ని వదిలేసిద్ది అంటారు. ఏం జరగవు, 18 మంది కౌన్సిలర్ వెళ్తున్నారు, అంత గొడవలు జరుగుతుంది. అవును, పార్టీ సమాచారం ఇస్తే, ఇప్పుడు పార్టీ సమాచారం ఇస్తే నేను చెప్తా, ఏమో రేపు ఇచ్చిద్దేమో. ఇవాళ ఎంత తారీఖు? 2వ తేదీ, రేపు ఎల్లుండి ఇవ్వచ్చాము. నేనట్టా నేను అనలేదు ఆ మాట. రేపో ఎల్లుండి ఇవ్వచ్చు కదా. క్లారిటీ ఎంతమంది వస్తున్నారు అనేది క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు 18 మందిని మీరు అంటున్నారు, రేపు 14 మంది అయితే మరి అదే అవును రాలేదు. నాకు లేదు నేను ఉన్నదని అట్ట చెప్పేది, అబద్ధం చెప్పలేను కదా. నాకు సమాచారం లేదండి.